ఉపాధి హామీ పథకానికి గాంధీ పేరుతో పాటు పాత చట్టాన్నే కొనసాగించాలని అసెంబ్లీలో తీర్మానం ప్రవేశపెట్టారు సీఎం రేవంత్ రెడ్డి. ఈ తీర్మానాన్ని తెలంగాణ శాసనసభ ఏకగ్రీవంగా ఆమోదించింది. కొత్త రామ్జీ చట్టం పేదల హక్కులకు వ్యతిరేకంగా ఉందని, పథకం నుంచి గాంధీ పేరు తొలగించి సమాఖ్య స్ఫూర్తి దెబ్బతీశారని రేవంత్ అన్నారు. కొత్త చట్టం కారణంగా మళ్లీ పట్టణాలకు వలసలు పెరుగుతాయని, కేంద్రం చేస్తోన్న ప్రయత్నాలను తెలంగాణ ప్రభుత్వం తిరస్కరిస్తోందన్నారు సీఎం రేవంత్. పట్టణ ప్రాంతాలకు వలసలను నివారించడానికి నిరుపేదలు సొంత ఊరిలోనే పని హక్కును కల్పిస్తే అక్కడే పని చేసుకొని కుటుంబంలో ఉండే తల్లిదండ్రులకు అందుబాటులో ఉండి ఆ కుటుంబాన్ని చూసుకునే అవకాశం పేదలకు ఉంది. ఈనాడు కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన చట్టం వల్ల ఆ అవకాశాన్ని కోల్పోయి పట్టణ ప్రాంతాలకు మళ్ళీ వలసల బాట పట్టే పరిస్థితి వచ్చింది. కాబట్టి దయచేసి సభలో ఉన్న సభ్యులందరినీ నేను విజ్ఞప్తి చేస్తున్నా, పార్టీలకు అతీతంగా ఒక స్ఫూర్తిని ప్రదర్శిస్తాం. మనం అత్యంత నిరుపేదలైన కార్మికుల కోసము, వ్యవసాయ కూలీల కోసము, దళితులు, గిరిజనులు, ఆదివాసీలు, బలహీన వర్గాలకు సంబంధించిన మహిళల కోసము ఆర్థిక వెసులుబాటు వాళ్ళకు కలిగించడం కోసము ఈరోజు ఈ చట్టాన్ని తెచ్చినాము. ఆ స్ఫూర్తిని దెబ్బతీయడానికి ఈనాటి కేంద్ర ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాన్ని తెలంగాణ రాష్ట్ర ప్రజలందరి తరఫున ఏకగ్రీవంగా తిరస్కరిస్తూ పాత చట్టాన్ని యాజ్ ఇట్ ఈజ్గా పునరుద్ధరించాల్సిందిగా ఈ సభలో తీర్మానం ప్రవేశపెట్టినాం. మీరందరూ ఏకగ్రీవంగా మద్దతు పలకడం ద్వారా కేంద్ర ప్రభుత్వం తన విధానాన్ని మార్చుకునే విధంగా ఈ సభలో తీర్మానాన్ని ఆమోదించవలసిందిగా కోరుకుంటూ మీ దగ్గర సెలవు తీసుకుంటున్నాను అధ్యక్ష.